వేములవాడలో కోడెల సంరక్షణకు అదనపు సిబ్బందిని పర్మినెంట్ వెటర్నరీ డాక్టర్ నియమిస్తామన్నారు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు. ఇటీవల వేములవాడలో కోడెలు మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై ప్రత్యేక కమిటీతో విచారణ చేపట్టామని, నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. వేములవాడ రాజన్నను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు కమిషనర్. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. త్వరలో 53 లక్షలతో వేములవాడలో కొత్త గోశాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దురదృష్టకర సంఘటన. కొన్ని గోవులు కోడి దూడలు చనిపోవడం అన్ని పేపర్లో మనం చూసాం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో అన్నింటిలో బాగా వచ్చింది. అన్ని స్థాయిల్లో దీని మీద విచారం వ్యక్తం చేయడం జరిగింది. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఏం చేయాలనే దాని మీద వెంటనే ప్రభుత్వం ఉత్తర్వులు తీసుకొని ఇమ్మీడియట్గా ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి వారు వచ్చి సందర్శించారు. అటు టెక్నికల్గా, అడ్మినిస్ట్రేటివ్గా ఏం తప్పులు జరిగాయన్నది వాళ్ళ ఒక సంక్షిప్తమైనటువంటి నివేదిక ఇచ్చారు. అది కూడా ఆ నివేదిక తీసుకొని రావడం జరిగింది. ఒకసారి దాన్ని కూడా పరిశీలించి బాధ్యులు ఎవరన్నా ఉంటే ప్రత్యేకంగా ఇది ఇంటెన్షన్తో జరిగిందా, తప్పిదం వల్ల జరిగిందా, యాక్సిడెంటల్గా జరిగిందా, ఏదైనా వైరస్ వల్ల జరిగిందా, ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన నివేదికను మరోసారి పరిశీలించి జిల్లా కలెక్టర్ గారు దీన్ని చాలా జాగ్రత్తగా మానిటర్ చేసి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దూడలను కూడా వెంటనే చేయమని ప్రభుత్వం ఆదేశించినందువల్ల ఆల్రెడీ నిన్నే స్టార్ట్ చేసినట్టు చూసాం. సో అది కూడా ఆ యాంగిల్లో కూడా పరిశీలించి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకొని అన్ని గోశాలల్లో, దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న అన్ని గోశాలల్ని కూడా చక్కగా ఆధునీకరించడం కోసం, అదే రకంగా ఆరోగ్యపరమైన సమస్యల్ని వెంటనే ఏ రకంగా పరిష్కరించాలి, ఫీడ్ ఏ రకంగా చూడాలనేది అందరి ఈఓలకి, ఏసీలకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నిన్న వెరిఫై చేయించడం జరిగింది. అన్ని ప్రాంతాల నుండి కూడా నివేదికలు తెప్పించుకొని దాని మీద ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తుంది. అది దానికి 1-2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే దాన్ని జియో ట్యాగ్ చేసి మరలా వాటిని అమ్మేయడం కోసం స్లాటర్కి పంపకుండా ఉండడానికి, ట్రాక్ చేయడానికి ఎక్కడ ఉన్నాయి, మనం ఇచ్చిన బెనిఫిషరీ దగ్గర ఆ కోడ్ ఉందా లేదా అన్న దానికోసం జియో ట్యాగ్ చేయాలి. దానికి కొద్ది టైం పడుతుందన్న ఉద్దేశం అటు జిల్లా యంత్రాంగం కానీ ఇటు ఈఓ గారు కానీ కలిసి అనుకున్నారు. బట్ అది మరి లేట్ అవుతుందన్న ఉద్దేశంతో ఇక్కడ మరి ఓవర్లోడ్ అవుతున్నాయి కాబట్టి వెంటనే డిస్ట్రిబ్యూట్ చేయాలన్నటువంటి డెసిషన్కి రావడం జరిగింది. బట్ ఇక ముందు ఈ రకమైనటువంటి